హలో గైస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక టీడీపీ రాకతోటి ఏపీకి ప్రతిరోజు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 200 కోట్ల ప్రాజెక్ట్ తోటి ముందుకు వచ్చింది. సో దీంట్లో ఎంతటికి నిజం ఉంది. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే 2 లక్షల కోట్లు ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి అన్నట్టు వస్తుంది. సో ఏం చెప్తారు సార్? ఇది ముందు నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసిందేనండి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా 2014 నుంచి 19 మధ్యలో వచ్చినవే. అందులో నాకు తెలిసి ఆ 2 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 14 నుంచి 19 మధ్యలో వచ్చినవే. ఏదైతే 19 తర్వాత అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేజిక్కించుకున్నారో ఒక్క ఛాన్స్ అంతో జనాలు కూడా సరే ఒకసారి ఇద్దామన్నట్టు చూశారు. అంటే ఈవెన్ నేను కూడా అనుకున్నది ఏంటంటే ఈయన మంచి బిజినెస్ ఎంటర్ప్రీనర్, మంచి యంగ్ ఎంటర్ప్రీనర్. బిజినెస్ పరంగా కొంచెం ఆలోచిస్తాడు. ఈయన పెట్టుబడులు పెట్టిస్తాడు, తెస్తాడు. ఈయన కూడా బిజినెస్ ఈయన డెవలప్ చేసుకుంటూ రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది, ఏముందిలే అనుకున్నాను. అదేమీ లేదు. బిజినెస్ లేదు, పెట్టుబడులు లేవు, డెవలప్మెంట్ లేదు. కేవలం పథకాలు నేను ఇస్తున్నాను, మీరు తీసుకొని దీంతోనే బతకాలి. మీరు డెవలప్ అవ్వద్దు. నేను ఇచ్చిన అమ్మఒడి, గోరుముద్ద, నానబడి ఇవన్నీతోనే బతకాలి. డబ్బుకి అలవాటు చేసేసారు సార్ జగన్మోహన్ రెడ్డి. అక్కడే ఉండాలి. సొంతంగా మీరు ఒక కంపెనీ పెట్టుకోకూడదు. మీరు సొంతంగా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయ్ అవ్వకూడదు. మీరు సొంతంగా డెవలప్ అవ్వకూడదు. మీరు ఎప్పుడు నేను రాజుని, మీరు నా ప్రజలు, నా బానిసలు అన్నట్టుగానే ఉంది కాన్సెప్ట్. ఉద్యోగాలకి వేరే స్టేట్లకి వెళ్ళాలి, ఏముండదు. ఎందుకు? డబ్బులు ఇస్తున్నాను కదా బతకడానికి. సరిపోతలేదా? రోజు 3 పూటలు గెంజి తాగుతావు కదా, చాలు కదా. నువ్వేం కాదు కొద్దిగా రిచ్గా పంచపక్ష పర్వణాలు తినాలంటే ఎక్కడ దోపిడీ చేయాలి, లేదంటే పక్క రాష్ట్రంకి వెళ్ళాలి. అది కాన్సెప్ట్. సరే, ఇట్లా ఇవి ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇది సగటు మనిషి ఆవేదన. అక్కడ ఆంధ్రప్రదేశ్ లూలు మాల్ మనకి ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది బతుకుతున్నారు. ఇది వైజాగ్లో పెట్టాల్సిన లూలు మాల్. ఏది? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన హైదరాబాద్లో పెట్టాల్సింది, హైదరాబాద్లో పెట్టింది, వైజాగ్లో పెట్టాల్సింది. అది అన్నగారు ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందా? వద్దు సార్, అలా కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది ఏది రాష్ట్రంలో ఉన్నాను వీల్లేదబ్బా. చిన్న పర్వాలేదు, ఉన్నది వెళ్ళిపోవాలి అంతే. కియా ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. జాకీ ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అడిడాస్ లేదంటే శ్రీ సిటీలో ఎంఐ ఏది చూసుకున్నా ఆఖరికి ఏంటంటే పార్లే బిస్కెట్ ప్యాకెట్స్ ప్రతిదీ. సో అవన్నీ మరలా ఇప్పుడు క్యూ కట్టి వీళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారంట. ఇది డెవలప్మెంట్ టీం కానీ లేదంటే మన లోకేష్ గారి టీం కానీ వీళ్ళు అప్పుడులో ఇలా వచ్చారు కదా, వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా మేము సింగిల్ పేజ్ డాక్యుమెంట్ ప్రకారం డీడ్స్ అన్ని క్లోజ్ చేస్తాం, మీరు ఇమీడియట్గా పెట్టండి, మీకు దీంట్లో కొన్ని రాయితీలు అవసరమైతే ఇప్పిస్తాం. అంతే కదా. ఎవరికైనా ఎంత తక్కువ పెట్టుబడికి పెడితేనే అంత ఇది అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు టీసీఎస్ మరలా వైజాగ్లో పెట్టడానికి డిసైడ్ అయింది. అలాగే మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ వాడు ట్రైనింగ్ హబ్ లాంటి ఏదో పెట్టాలనుకుంటున్నాడంట అమరావతిలో. అది మైక్రోసాఫ్ట్ వాడు ఇలాగ ఒకదాని. మొన్న లోకేష్ గారు కూడా అక్కడ అమెరికాలో వెళ్తే అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని, బాబు మీరందరూ ఒక్కొక్కరు కంపెనీకి ఎండీ పొజిషన్ ఉన్నారు, కొంతమంది కంపెనీలోనే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, CEO స్థాయిలో ఉన్నారు. మీరందరూ కూడా మీకు చేతనైన పెట్టుబడులతో రండి. మీరు ఇప్పుడు సమ్ ఎక్స్ అనే కంపెనీలో మీరు ఒక CEO. సో మీరు ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయండి వైజాగ్లో, అమరావతిలో, లేకపోతే నెల్లూరా, ఎక్కడ మీకు కంఫర్ట్ అంటే అక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయండి. సో బ్రాంచ్ స్టార్ట్ చేయడం వల్ల చిన్నగా బ్రాంచ్ స్టార్ట్ చేస్తే ఒక 10 మందికి 20 మందికి ముందు ఉపాధి కలుగుతుంది. ఆ 10-20 మందికి పరోక్షంగా మరో 10-20 మందికి జరుగుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏది? ప్రవాసాంధ్రుడుగా వెళ్ళి వాడు ఒక కంపెనీలో చిన్న స్థాయి నుంచి పెద్ద ఉద్యోగ స్థాయికి వెళ్ళి ఒక కంపెనీ పెట్టుకుని లేదా కంపెనీకి CEOగా అయితే, మీకు మహర్షి సినిమా చూసారా? అందులో మహేష్ బాబు అక్కడ నుంచి ఇక్కడ నేను ఇండియాకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అంటాడు, అది ఇండియాలో ఒక బ్రాంచ్ పెడతాను అంటాడు. సో CEO అక్కడికి పెట్టి వెళ్తే ఆయన వెనక మొత్తం మంది మార్పును వస్తారుగా, ఒక 100-150 మంది పనిచేస్తారుగా. ఆ 100-150 మందికి మరో పరోక్షంగా మరో 150 మంది అవసరం ఉంటారుగా. సో ఇట్లాగా మెల్లమెల్లగా ఇట్లాంటి వాళ్ళు కూడా మీరు చూసారా? ఇక్కడ పెద్ద చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల పెట్టుబడికి సంబంధించిందే కాకుండా చిన్న పరిశ్రమలు కూడా, చిన్న IT కంపెనీలు కూడా, BPOs కంపెనీలు కూడా వస్తే
మీకు ఎలా ఉంటుంది? ఎస్ సార్. దాని పక్కనది ఇప్పుడు ఒక పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, బట్టల షాప్ ఉందండి. బట్టల షాపు పెట్టగానే ఏమవుద్ది, ఫస్ట్ పక్కన ముందు స్టార్టింగ్లో ఒక టైలర్ వస్తాడు. ఆ టైలర్ ఏం చేస్తాడు, దాన్ని సైజులు చేయడం అని అంటాడు. ఇంకో టైలర్ వస్తాడు, దీన్ని సైజులు కాదండి ఓన్లీ కొత్త బట్ట ఇచ్చి కొడతాను అంటాడు. ఆ టైలర్కి అమ్మడానికి దారం, రీల్స్, థ్రెడ్స్ అమ్మే షాప్, ఆ షాప్ పక్కన మళ్ళీ బటన్స్ అమ్మే షాప్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? వీటన్నిటికీ ట్రాన్స్పోర్ట్ గా ఒక ఆటో వాడో మినీ వేడో వస్తాడు. వీళ్ళందరికీ ఛాయ్ కాఫీ కూడా ఛాయ్ పాయింట్ వస్తాడు. ఇవన్నీ పరోక్షంగా డెవలప్మెంట్ అయ్యే నలుగురికి ఉపాధికి జరిగేవి. ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కున్నాడు ఖచ్చితంగా వస్తాడు కదా. అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఇట్లాంటి ఆలోచన విధానం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు ఆ రోజు హైటెక్ సిటీ ఇక్కడ హైదరాబాద్లో సైబర్ టవర్స్ అంటే అందరూ ఏమన్నారంట, సీనియర్ జర్నలిస్టులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ఆ సందర్భంలో వ్యతిరేకించారంట. మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్తో నేను సరదాగా ఇంటర్వ్యూ చేశాను, చిచ్చాను. పెద్ద ఆయన, అంటే మా అందరికీ గురు సమానం. ఆయన చేస్తున్నప్పుడు ఇలాగే మాట్లాడితే ఆయన చెప్తున్నాడు, నాన్న అప్పుడులో మేము కూడా బాబు గారిని వ్యతిరేకించాం, ఈయనేంటి కంప్యూటర్స్ అంటాడు, అవి తిండి పెడతాయా, రైతులను పట్టించుకోవడం అనేసి. అంటే అప్పుడులో బషీర్బాగ్ దగ్గర రైతులు కాల్పులు జరగడం అది కొద్దిగా మైనస్గా ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. సో అలాంటి సందర్భంలో మేము వ్యతిరేకించాము. కానీ ఇప్పుడు తెలుస్తుంది 80% ఆఫ్ రెవెన్యూ, 80% ఆఫ్ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. ఈరోజు ఎవరింటికి వెళ్ళినా సోకాల్డ్ సాఫ్ట్వేర్ అంటాడు, లేదా హార్డ్వేర్ అంటాడు, లేదా ఇప్పుడు సోషల్ మీడియా ఎంత అగ్రెసివ్గా ఎలా వచ్చింది, బికాస్ ఆఫ్ ఐటీ డెవలప్మెంట్ అవ్వడం ప్రతిదీ కూడా. సో అట్లాగా ఇప్పుడు మనం సింపుల్గా ఫోన్ చూసేస్తున్నాం సార్. ఈ ఫోన్ చూసేస్తున్నాం అంటే ఫోన్ దేని మీద రన్ అవుతుందండి? దాని ఒక ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ లేదా ఒక ఓఎస్, అది దాన్ని డెవలప్ చేసేది ఎవరు, దాన్ని రిపేర్ చేసేది ఎవరు, దాన్ని మార్కెట్లో డిప్లాయ్ చేసే ముందు టెస్ట్ చేసేది ఎవరు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు ఎవరు, దాని వెండర్ ఎవరు, దాని ట్రాన్స్పోర్ట్ ఎవరు, దాని పర్చేజు, ఎక్సైజు, ఎన్ని మింగిల్ అయినాయి చూడండి. సింపుల్గా కంపెనీ వస్తే ఇవన్నీ ఉంటాయరా నాయన, ఉంటాయి. నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి, ఒక 5-6 years బ్యాక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక కీలకమేనంట ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలకి. ఎందుకంటే వాళ్ళ బోర్డింగ్ టైము ముందుకు అవన్నీ చెక్కింగ్గా ఉంటాయి కదా, అవన్నీ మినిమం ఇంటర్నేషనల్కి 3 hours ముందు వెళ్ళాలి. 3 hours ముందు దిగిన తర్వాత మళ్ళీ అక్కడ దిగిన తర్వాత బయటకు వచ్చేసరికి 1 hour పడుతుంది. అక్కడ బయటకు వచ్చి మళ్ళీ మనం ఒక కంపెనీ పెట్టాలి, ఎక్కడో దూరంగా వెళ్ళాలి, ఇంకొక నైట్ జర్నీ చేయాలంటే వాడికి ఎంత ఇబ్బంది. సో ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కంపెనీలకి ఈజీగా అవుతుంది. హైదరాబాద్ దిగుతాడు, వచ్చేస్తాడు, 1 hourలో ఆఫీస్కి వచ్చేస్తాడు, మళ్ళీ పని చూసుకుంటాడు, సాయంత్రం హైదరాబాద్ మళ్ళీ ఇంకో ఫ్లైట్కి వెళ్ళిపోతాడు. అది ఇంకో ఊరు వెళ్ళాలనుకోండి. ఇప్పుడు అందుకే కదా విజయవాడ గన్నవరం ఉంది కానీ, వైజాగ్ ఇంటర్నేషనల్ భోగాపురం ఉంది కానీ, అది కూడా శరవేగంగా స్టార్ట్ చేయడానికి కారణం అదే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల కూడా అంత టైం టేకన్నా, సరే ఇంకోసారి చూద్దాంలే అంటారు వాళ్ళు బిజీ షెడ్యూల్లో. సో అందుకే ఇవన్నీ కూడా ఒక పక్క భోగాపురం, ఒకవైపు ఐటీ ఇండస్ట్రీస్, ఒకవైపు లూలు మాల్ లాంటి వెళ్ళిపోయిన తిరిగి కంపెనీలు, జాకీ కానీ, లూలు మాల్ కానీ, లేదంటే పార్లే కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ బీపీసీఎల్ వాళ్ళు, హెచ్పిసిఎల్ వాళ్ళతోని పెట్రోలియం సంబంధించి అవి కూడా మచిలీపట్నంలో ఇక్కడ పెట్టబోతున్నారు. అదొక్కటే 1,00,000 కోట్ల ఎంతో పెట్టుబడులు అంటున్నారు. ఎంతమందికి చూడండి. ఇప్పుడు అలాగానైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళాలి, ఎన్ని క్యాబ్స్ వస్తాయి? నాకు తెలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన స్టార్టింగ్లో 4 క్యాబ్ కంపెనీలు, ఒక్కొక్క కంపెనీ 2,000 క్యాబ్లు మార్కెట్లో రిలీజ్ చేసినట్టు ఒక్క హైదరాబాద్లో. 2,000 crores ఒక్కొక్క క్యాబ్ కంపెనీ. అందులో ప్రధానంగా మేరు అని ఒకటి నేను ఎక్కువగా విన్నది, మేరు అని ఒక క్యాబ్స్ కంపెనీ ఉంటుంది. సో ఎందుకు అంటే ఒక్కొక్క కంపెనీ 2,000 క్యాబ్స్ రిలీజ్ చేస్తుంటే 2,000 మంది డ్రైవర్లకు సరిపోతారా? సరిపోరు. మళ్ళీ అందులో సెలవు పెట్టేవాడు, వీక్ ఆఫ్, నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ 2,000 మందికి ఇంకొక 1,000-3,000 మంది డ్రైవర్లకు ఉపాధి కలుగుతుందా? దాని మెకానిక్ షెడ్ల వాళ్ళకి ప్యాసింజర్స్కి వాళ్ళు తీసుకురావడానికి ఇక్కడ హోటల్స్ ఉండాలా? హోటల్స్ బిజినెస్ పెరుగుతుందా? హోటల్ బిజినెస్ చూడండి ఎంత క్యాలిక్యులేషన్గా ఆలోచించకుండా సింపుల్గా పథకం ఇచ్చాం, నువ్వు బతుకురా, పథకాలు దేనికి పనికి రాకుండా సోమరిపోతులు చేస్తున్నాయి. కాబట్టి ఇది ఇలాంటివి మనం 6 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే 2,00,000 కోట్ల పెట్టుబడులు అంటారు. ఇందులో పోనీ వరుసగా 1/4 వేసుకోండి, ఇంకొక సంవత్సరంలో 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టే. అది ఆలోచించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ ఉన్న నాయకుడు అనేది, విజనరీ లీడర్, అది ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూడాలి జనాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.